హాయ్ అండి. వీడియో వచ్చేసి ఏందంటే ఇక గింజలు చూపిద్దామని చెప్పేసి తీసాననమాట. ఈ వీడియో వచ్చేసి ఇవి కొండ గోంగూర అని చెప్పేసి ఇంతకు ముందు కూడా షార్ట్ వీడియోలో పెట్టాను కదా. కొంచెం మందార తోటలాగుంది. ఫ్లవర్స్ వచ్చేసి కొంచెం మెజెంతా కలర్లో ఉన్నాయి కదా, మందార పూలలాగా. అవేనండి కొండ గోంగూర అంటారు. ఆ విత్తనాలు ఇవి వచ్చేసి ఏంటంటే గోంగూర విత్తనాలు అనమాట. మీకు చూపిద్దామని చెప్పేసి గింజలు ఎలా ఉంటాయని చెప్పేసి వీడియో తీశాను. అసలు చాలా షార్ప్గా ఉంటాయండి. ఇవి వచ్చేసి ఏంటంటే ఓపెన్ చేసేటప్పుడు ఇదిగోండి గింజలు ఇవి గుచ్చుకుంటాయి అన్నమాట. బాగా ఎండిపోయి ఉన్నాయి కదా, కాయల్లాగా వచ్చేసి బాగా షార్ప్ ఉంటాయండి, ముళ్ళల్లాగా. అసలు నేను తీస్తుంటేనే గుచ్చుకుంటున్నాయి అన్నమాట, మంట పుడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. అవి ఏంటంటే కొంచెం చేత్తో కాకుండా వేరే ఇక దేనితోనన్నా, ఒక రాయితోనో దేనితోనన్నా తీసుకోవాలన్నమాట. గింజలు వచ్చేసి మేమేందంటే ఇక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట. అవే ఎండిపోయి అక్కడే పడిపోతాయి అన్నమాట. వర్షాకాలం వాళ్ళే వస్తాయి కొత్త మొక్కలు. ఇక్కడ చూడండి ఆవాల మొక్క. ఇంతకుముందు షార్ట్ వీడియోలో పెట్టాను కదా, 2-3 వీడియోస్. చూడండి కాయ ఎలా వచ్చిందో, చాలా ఎక్కువగా వచ్చిందండి. కాయ వచ్చేసి ఫుల్ ఉందన్నమాట. ఇవి కూడా చూపిస్తాను మీకు. అంటే కాయ వచ్చేసింది. ఇవి చూసుకోవాలన్నమాట. చూసుకొని బ్రౌన్ కలర్లో ఉన్నాయి గింజలు వచ్చేసి. బ్రౌన్ కలర్లో ఉన్నాయి. ఇక్కడ కనిపించట్లేదు, నేను కొంచెం స్పీడ్ పెట్టాను. బ్రౌన్ కలర్లో ఉన్నాయి. సేమ్ ఆవాలే బ్రౌన్ కలర్లో ఉన్నాయి. అంటే చూసుకోవాలన్నమాట. ఇట్లా కాయ వచ్చిన తర్వాత ఎక్కువ రోజులు ఉంచకూడదు. బాగా ఎండిపోయే వరకు ఉంచకుండా కొంచెం చూసుకొని కట్ చేసుకొని ఏంటంటే కొంచెం పట్ట మీదన్నా అలా ఎండబెట్టుకోవాలన్నమాట ఎండలో. అప్పుడు గింజలు ఏంటంటే దవాలన బయటికి వెళ్ళకుండా ఉంటాయి పట్ట మీద ఆరబెట్టుకుంటే. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.